ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం. హాజరైన బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ సభ్యులు. అసెంబ్లీ నిర్వహణపై చర్చ. ప్రపంచానికి దిక్సూచిగా తెలంగాణ మారుతోంది. భూభారతితో రైతులకు ఎంతో మేలు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన అన్న గవర్నర్. పొట్టి శ్రీరాములు త్యాగం ఈ తరం తెలుసుకోవాలి. అహింసా మార్గంలో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారు. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారన్న చంద్రబాబు. పుట్టా మహేష్ కు పార్టీ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం కృషి చేస్తున్నాం. ఎవరిని వదిలే ప్రసక్తి లేదన్న మంత్రి స్వామి. ఎల్పీజీ కొరత లేదని కేంద్రం మభ్యపెడుతోంది. దీనిపై పార్లమెంట్లో నిలదీస్తా. తెలంగాణపై వివక్ష ఎందుకన్న రేణుకా చౌదరి. బడంగ్పేట్ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ సోదాలు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో తనిఖీలు. రికార్డులు పరిశీలిస్తోన్న అధికారులు. నిజామాబాద్ లో పసుపు పంటపై వా ఎఫెక్ట్. క్వింటాల్ కు 10,000 వరకు తగ్గిన ధర. వ్యాపారులు సిండికేట్ గా మారారంటూ రైతుల ఆవేదన. స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్. పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించాలి. నేతలకు సజ్జల దిశానిర్దేశం. సినీ పరిశ్రమలోనే డ్రగ్స్ ఎక్కువ. ప్రజాప్రతినిధులు, సినీ ఆర్టిస్టులు టెస్ట్ చేయించుకోవాలి. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కామెంట్స్. హైదరాబాద్ నార్సింగిలో దారుణం. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య. పోలీసుల అదుపులో నిందితుడు. హన్మకొండ జిల్లా కమలాపూర్లో గ్యాస్ కష్టాలు. ఇండియన్ గ్యాస్ ఆఫీస్ దగ్గర భారీ క్యూ. డోర్ డెలివరీ ఇవ్వడం లేదని ఆందోళన. ముదినేపల్లి పిల్లల కొనుగోలు ఘటనలో ట్విస్ట్. పెంపుడు తల్లిదండ్రుల దగ్గరున్న 2 పిల్లలు స్వాధీనం. ఏలూరు శిశుగృహకు తరలింపు. నెల్లూరులోని ఎల్లమ్మ టెంపుల్లో చోరీ. హుండీలో నగదెత్తుకెళ్లిన దుండగులు. అడ్డుకున్న గ్రామస్తుడిపై దాడి చేసి పరారి. జనగామ జిల్లాలో విజిలెన్స్ దాడులు. పలు హోటల్స్, టిఫిన్ సెంటర్స్ లో తనిఖీలు. 4 డొమెస్టిక్ సిలిండర్లు సీజ్. ఎల్పీజీ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఖర్గే. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్న. గ్యాస్ అంశంపై రాజకీయం తగదన్న నడ్డా. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు. సిబిఐ కేసుపై ఢిల్లీ హైకోర్టులో విచారణ. తదుపరి విచారణ ఏప్రిల్ 6కు వాయిదా. జమ్మూ కాశ్మీర్లో భారీగా హిమపాతం. పూంచ్ లో రోడ్లను కప్పేసిన మంచు. యంత్రాలతో తొలగిస్తోన్న అధికారులు. ఖతార్ నుండి భారత్ కు సివాలిక్ నౌక. 54,000 టన్నుల ఎల్పీజీతో చేరుకున్న షిప్. హర్ముజ్ జలసంధి దాటి వచ్చిన సివాలిక్.